మీరన్నట్లుగా చార్టెడ్ ఫ్లైట్లో వచ్చిన నిర్మాతలు కావచ్చు, అక్కడి నుంచి బెంజ్ కార్లో వచ్చిన నిర్మాతలు కావచ్చు, లోపల వెయిట్ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం కార్మికులను దృష్టించారు, వాళ్ళ సమస్య విన్నారు, వాళ్ళ మెమరాండం తీసుకున్నారు. వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాగానే అందరూ స్టాండప్ అయ్యారు, లేచి నిలబడ్డారు, నమస్కారం, ప్రతి నమస్కారాలు అయ్యాయి. అది ప్రోటోకాల్, అది దట్ ఈస్ ప్రోటోకాల్. ఇదే విషయం గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి చిరంజీవి గారు వెళ్ళినప్పుడు, నీ ముందు చేతులు కట్టుకోవాలా, నీకు దండం పెట్టాలా, మా అన్న చిరంజీవితో చేతులు దండం పెట్టించుకుంటావా? ఈ వాజ్ సీఎం దెన్. నో నో, ఇది వేరు, అది వేరు. ఇది మర్యాద. నో నో నో, పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి వచ్చిన వెంటనే ఆయన బాగా వినాలి, మర్యాద కోసం వాళ్ళు దిగిన వెంటనే ఇన్ ఫ్రంట్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా సీనియర్ ప్రొడ్యూసర్లుగా వీడియో, నమస్కారం మీరు బాగున్నారా, ఇది వేరు. ఇక్కడ అందరూ ఆయన వచ్చాడు, నమస్కారం పెట్టారు, అది వేరు. వీళ్ళంతా మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత ఫైనల్ గా చిరంజీవి గారు మాట్లాడి, ఓకే అండి, థ్యాంక్ యూ, మా సమస్యలను విన్నారు, ధన్యవాదాలు నమస్కారం ఉంటుంది. దాంట్లో పెద్ద ఆయన ఇండస్ట్రీలో ఒక దుర్గురువు. ఈ రోజు మొత్తం టోటల్ గా గవర్నమెంట్లు ఎన్ని వచ్చినా అక్కడ ఉన్న హీరోలందరికీ ఉన్న రేపో ఎవరికి ఉండదు. నెంబర్ 1. కనుక నేనేమంటున్నానంటే, జరిగింది తప్ప రైట్ పక్కన పడేసేయండి. దాంట్లో గతంలో అవమానం జరిగిందనేది వాస్తవం. 1/2 కిలోమీటర్ నడిపించేది వాస్తవం. పైకి నడిపించుకుంటూ వచ్చిన వీడియో రిలీజ్ చేయడం వాస్తవం. అక్కడ మొత్తం టోటల్గా దండం పెట్టింది, నమస్కారం పెట్టింది, రిలీజ్ చేయడం వాస్తవం. వీడియో రిలీజ్ చేయడానికి ఉంటుంది సార్, ఎవరు నడుచుకుంటూ వచ్చిన వీడియో వేస్తారు కదా. నిన్న ఈ ప్రొడ్యూసర్లు అంతా వీడియో మాత్రం వేయలేదా? వాళ్ళకి మాత్రం కారు తీసుకెళ్లి ఆఫీస్ ముందు క్యాబిన్ ముందు ఆగిందా? లేదుగా. ముందు ఆగింది కదా. ఎందుకు అవుతుంది? క్యాబిన్ ముందు ఆల కారు ఆగింది, గేటు బయట కార్మికుడు ఉన్నాడు. ఆ గేటు బయట కార్మికుడినే డిప్యూటీ సీఎం గారు గుర్తించారు. మళ్ళా నేను ఇన్నిసార్లు అంటున్నానంటే మీరు అర్థం చేసుకోండి. మా వాళ్ళేం తక్కువైన కాదు నిర్మాతలు, నేనే వాళ్ళ వెనకేసుకు రాను. వాడు స్వార్థం లేదో రారాలు. 6 నెలల ముందు వచ్చారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసేటప్పుడు, అప్పుడు ఈయన లోన్ వేసేస్తారేమో, జగన్మోహన్ రెడ్డి లాసులు లాక్కుంటాడేమో, జగన్మోహన్ రెడ్డి ఇలా కేసులు పెడతాడేమో భయం. పవన్ కళ్యాణ్ గారికి ప్రచారంకి పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, మన నాయకుడు కదా, మన సినీ హీరో కదని వచ్చారా? అయ్యో మా సినిమా తీస్తున్న హీరో కదని వచ్చారా? రేపు నా సినిమా అయిపోద్దేమో, రేపు నా సినిమా ఆపేస్తారేమో. ఈ ఒక్కొక్కరు భయంతో ఒక 3 పెగ్గలు తాగాల్సిన 6 పెగ్గలు తాగారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు సంబరాలు చేసుకున్నారు వీళ్ళు. రేపు మొత్తం మా డబ్బు ఏమైపోతాం, మీ నాశనం అయిపోతామేమో, అమ్మో జగన్ పవన్ కళ్యాణ్ గారితో చేసాం, మేము ఎందుకు నష్టపోయాం, ఎందుకు ఈ నాశనం అయిపోతున్నాం, మా పరిస్థితి ఏంటిది, అలా గుండె మీద చేసుకొని చెప్పమనేది నిజమా వాస్తవం కాదని. అంటే ఒక సినిమా బేరంకి వచ్చింది, ఒక సినిమా వైసీపీ నాయకుడు కొంటానన్నాడు, గవర్నమెంట్ వచ్చాక చూస్తానన్నాడు, ఎంతకైనా ఇవ్వడానికి అవతలేని సిద్ధంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? రేపు వచ్చేది గవర్నమెంట్ వైసీపీది, రేపు జగన్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేస్తారు, నా పరిస్థితి ఏంటి? ఇది నేను ఒప్పునే చెప్పట్లే, పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు. వీరంతా స్వార్థపరులండి. ఒకటి మనకంట సుఖాల్లో ఉన్నప్పుడు వచ్చేవాడంట మన జోబు చూసేవాడు, కష్టాల్లో వచ్చేవాడు మనల్ని ఆదుకునేవాడు, మనతో ఆ దేవుడి కంటే ఎక్కువ. అందుకే దేవుడా కష్టాల్లో నన్ను కాపాడేవు అంటాం. కనుక ఇలాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ నమ్మరు. ఆయన సినిమా ప్రొడ్యూసర్గా నమ్ముతారు, ఆ సినిమా వాళ్ళందరూ చేసినవన్నీ నమ్ముతారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు, నాదొక డిఫరెంట్. ఎందుకు కుమార్ గారు మీరు ఎప్పుడు వీళ్ళని ఆడిపోసుకుంటారంటే, నేను ఆడిపోసుకున్నాను. నేను సినిమాని వెళ్తాను, నేను సినిమా తీస్తూనే ఉంటాను, నేను పోస్టులో ఉన్నాను. వీళ్ళు అంటదాని వాళ్ళ అందరినీ చూస్తారు, చిన్నవాళ్ళని అంటదాని వాళ్ళ చిన్నవాళ్ళని చూస్తారే, వీళ్ళకి అది. అందుకని ఆఖరి బతుకులు ఏమవుతుందో తెలుసులకి వీళ్ళకి, అందుకని తిండి కూడా దొరకదు వీళ్ళకి కొంతమందికి. నేను పేర్లు చెప్ప, ఎవరైనా నాకు ఆన్సర్ ఇస్తే అప్పుడు వాళ్ళ పేర్లు తీసి బయట పెడతా, వీళ్ళ బతుకులు ఏంటో. అంతే తప్ప నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనం ఎదుటి వాడిని గౌరవిస్తే మనకు గౌరవిస్తారు. మన పిల్లలు మన తల్లిని మనం గౌరవిస్తే మన పిల్లలు మనల్ని గౌరవిస్తారు. అంతే కదా, అది తెలుసుకోవాలి. నమస్కారానికి ప్రతి నమస్కారం
అంతే తప్ప ప్రతి వాళ్ళు ఈరోజు వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. ఈరోజు బాయ్ రేపు లేకపోతే మనకు తిని పెట్టడానికి ఎవరు దొరకడు. ఈరోజు మనం మొత్తం ఒక ఒక సఫాయి లేకపోతే మన బాత్రూమ్ తొట్టడానికి ఎవరు ఉంటారు, క్లీన్ చేయడానికి. వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళే. లేకపోతే వాసనతో మనం ఎక్కడ కూర్చుంటాం. ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు కూడా ఏదో రోజు అవసరం పడతారు. ఇది విలువలు తెలుసుకోగలగాలి. అంతే తప్ప మాకు ఎప్పుడు బెంచ్ కార్లు ఉన్నాయి. ఫ్లైట్ ఎప్పుడైనా రిపేర్ రావచ్చు, మీ బెంచ్ కార్లు ఎప్పుడైనా రిపేర్ రావచ్చు. కాలు నటక రిపేర్ రాదు, రోడ్డు రిపేర్ రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలు నటకలో వెళ్తున్నప్పుడు మీకు మంచినీళ్ళు మాకు 500 రూపాయల బాటిల్ దొరకదు, మీకు రోడ్డు మీద వాటర్ దొరుకుతుంది. ఆ వాటర్ చాలా అవసరం పడుతుంది. ఇవన్నీ వాళ్ళందరికీ అర్థమయ్యాయి, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? చాలా సంచలన వాస్తవాలు చెప్తున్నారు. థ్యాంక్స్, చెప్పాను. దానికి ఏముంటుంది? సరే, జనరల్గా చూసుకుంటే సినిమా ఇండస్ట్రీ అంతా పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతుంది సార్. ఎక్కువ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఇండస్ట్రీ వ్యక్తి కదా. 3 సార్లు గెలిచిన బాలకృష్ణ గారి పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు సార్? బాలకృష్ణ గారు అంటే చంద్రబాబు, చంద్రబాబు గారు అంటే బాలకృష్ణ గారు, లోకేష్ గారు. అంతేగా అందరూ ఆయన పెద్దగా పట్టించుకోడు ఇప్పుడు కూడా. ఎందుకంటే అల్లుడు బాగుండాలి, బావ బాగుండాలి, ఇంకొక అల్లుడు బాగుండాలి, అంతే. అందరితో పాటు ఆయన ఉన్నాడు. ఆయన మంచి వ్యక్తి, బోలాశంకరుడు అండి. చాలా మంచోడు. ఎవరు రాలేదు, నన్ను ఎవరు పలకరించట్లేదు, ఎవరు నన్ను పిలట్లేదు అనుకోడండి. అందరూ బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి. ఎంత కోపంతో ఉంటే అన్నయ్య అన్నామంటే మళ్ళా కౌగులించుకొని మళ్ళీ అంతా మర్చిపోతాడు. అలాంటి వ్యక్తి దొరకడు. బాలీబాబు లాంటి మంచి వ్యక్తి దొరకడు. మనం ఏమైనా అడిగితే పని చేస్తే మళ్ళీ ఫోన్ చేసి పని చేశాను కుమార్ అని చెప్తాడు. అలాంటి వ్యక్తులు చాలా అదురుగా ఉంటారు. అలాంటి అరుదుగా ఉండే వ్యక్తి అసెంబ్లీలో 3వ సారి అడుగుపెట్టినా కూడా క్యాబినెట్లో ఎందుకు అడుగుపెట్టలేదు అంటారు? క్యాబినెట్ అంటే ఇప్పుడు కుటుంబ పాలన అనకూడదు ఇప్పుడు. ఎందుకంటే అల్లుడు ఉన్నాడు కదా, అల్లుడు ఉన్నాడు, బావగారు ఉన్నారు, మరి అటు ఇంకొక అల్లుడు ఉన్నాడు, చిన్న అల్లుడు ఉన్నాడు, ఎంత రిలేషన్షిప్ ఉంది కాబట్టి కుటుంబ పాలన అంటారు. కాబట్టి ఆయనకు అవసరం కూడా లేదు. ఎందుకంటే షూటింగ్స్ ఇస్ బిజీ. నెంబర్ 1 స్టార్, స్టార్ కంపెనీగా నెంబర్ 1 స్టార్ ఆయన. కనుక ఆయన సినిమాలు ఈరోజు 150 కోట్లు 200 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. కనుక ఆయనకి అంత అవసరం లేదు. అది బిజీ పర్సన్. జూనియర్ ఎన్టీఆర్ గారి సేవలు ఇంకా తెలుగుదేశానికి అవసరం లేదు అనుకోవచ్చు అంటారా? జరుగుతున్న పరిస్థితులు? నో కామెంట్. సింగిల్ ఆన్సరా? నో కామెంట్. మనం ర్యాపిడ్ ఫైర్ ఆడట్లేదు కదా సార్. నో కామెంట్. నేను ఎన్ని అడిగినా నో కామెంటే, అంతే. నో కామెంట్. సరే, ఓకే. రాయలసీమ అంతా బాలకృష్ణ గారు తిరిగారు, సీమలో క్వీన్షిప్ ఆల్మోస్ట్ చేశారు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? బాలకృష్ణ గారు తిరిగారా, పవన్ కళ్యాణ్ గారు తిరిగారా, చంద్రబాబు గారు తిరిగారా, లోకేష్ బాబు తిరిగారా కాదు. కూటమి గెలిచింది, కూటమికి వేవ్ కొట్టుకొచ్చింది. అందరి సహాయ సహకారాలతో గవర్నమెంట్ గెలిచింది. మోడీ గారి వల్ల, అమిత్ షా గారి వల్ల, చంద్రబాబు గారి వల్ల, పవన్ కళ్యాణ్ గారి వల్ల, అందరూ కూటమి, కార్యకర్త శ్రమ, కార్యకర్త కృషి ఈరోజు రాష్ట్రంలో 124 సీట్లు వచ్చాయి. దీనిలోనే బాలకృష్ణ గారు కూడా వన్ ఆఫ్ ది పార్ట్. అంతే. ఓకే. సో కోవిడ్ సమయంలో కూడా అప్పుడు సీఎం జగన్ కలిసినటువంటి సినీ ప్రముఖులు గేట్ నుంచే నడుచుకుంటూ వెళ్ళారు అనే నెగిటివ్ ప్రచారం బాగా చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు కూడా ఏం జరిగింది? మళ్ళీ గేట్ నుంచే కదా అన్నాడు. ఇంకా కోర్టులు వేయలేదు సంతోష్. అది కోవిడ్లో కోర్టులు వేసి మొత్తం టోటల్గా షూట్ చేసి చేయలేదు. వాళ్ళు రిపోర్ట్స్ కూడా పంపించమన్నారు. ఎంతమంది వస్తే అంత రిపోర్ట్స్ పంపించమన్నారు. రిపోర్ట్స్ పంపించడం ఫస్ట్ 33 మంది చెప్పారు, తర్వాత 20 మంది చెప్పారు, తర్వాత 9 మంది చెప్పారు. 9 మంది చార్టర్ ఫ్లైట్లో, 9 మందిలో కూడా ఫ్లైట్లో పేర్లు చెప్పారు. సురేష్ బాబు గారు కావాలి నాకు, కొంతమంది పేర్లు చెప్పారు. ఆ కొంతమంది వెళ్ళారు. దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, అల్లారు ఉన్నాయి పేర్లు. 9 మంది పేర్లు ఇచ్చారు. ఆ పేర్లు సీఎం ఆఫీస్ నుంచి చూస్తే వాళ్ళ మొక్కలే నేను చూస్తానని చెప్పారు. వాళ్ళు మళ్ళీ టెస్టులు చేయించుకొని 3 సార్లు టెస్టులు చేయించుకొని టెస్టుల రిపోర్ట్లు వచ్చిన తర్వాతనే రమ్మన్నారు. టెస్టుల రిపోర్ట్లు వచ్చాక వచ్చారు. బయట కూడా ఒక 1 అవర్ కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టి ఏదో కాఫీ ఏదో ఇచ్చారంట. కాఫీ ఇచ్చిన తర్వాత లోనికి వెళ్ళారని చెప్పారు. నిజమే అబద్ధం తెలియదు నాకు. అంతే. కూర్చోబెట్టిన వీడియోస్ లేవు, లోన్ నించోబెట్టిన వీడియోస్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు వీళ్ళు కలిసిందని ఎలా చూడాలంటారు? వీళ్ళు కలిసింది దానికి, వాళ్ళు కలిసింది దానికి. వాళ్ళు కలిసింది ఇండస్ట్రీ కోసం వెళ్ళలేదు, వీళ్ళు కలిసింది ఇండస్ట్రీ కోసం వెళ్ళలేదు. సొంత ప్రజలకు స్వార్థంకే వెళ్ళలేదు తప్ప మీరు ఇండస్ట్రీ కోసం అంటే అందరినీ తీసుకుని వెళ్తారు. ఇండస్ట్రీ కోసం వెళ్ళలేదు. చిరంజీవి గారు ఇండస్ట్రీ కోసం అందరినీ తీసుకుని వెళ్ళారు. మాలాటోళ్ళతో కూడా సంప్రదించారు, మాలాటోళ్ళతో కూడా మాట్లాడారు, మాలాటోళ్ళు కూడా కవర్ చేశారు. ఛాంబర్ నుంచి అన్ని తీసుకొని వెళ్ళి జీవో నెంబర్ 13 పాస్ చేయించుకొచ్చారు. ఇవాళ టికెట్ రేట్లు అంటున్నారు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోని టికెట్ నెంబర్ 13 అది. కానీ వాస్తవానికి జగన్ చాలా మర్యాద ఇచ్చారు, భారతి గారు భోజనం పెట్టారని చిరంజీవి గారు ఆ రోజు చెప్పినట్టు. అదే ఆయన మోసపోయింది.
కానీ ఎన్నికల సమయానికి ఇవేవి కనపడలేదు, ఎందుకంటే అదే కదా ఆయన మోసపోయింది. ఆయన నాకు చక్కగా చూశాడు, చక్కగా తింటాం మంచిగా వడ్డించడం మోసం అంటారా? మీరు వినాలి. చక్కగా అన్నం పెట్టారు, మంచిగా చూశారు. అందరూ మిమ్మల్ని హీరోలు కూడా చాలా చక్కగా చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి లేడు, వాళ్ళు మళ్ళీ నన్ను మొత్తం స్వాగతం పలికి చాలా బాగా చేశారని చెప్పి చిరంజీవి గారు ఈ విజయ్ కుమార్ రెడ్డి అనే ట్రాప్లో పడిపోయి వాళ్ళందరినీ పిలుచుకొని పాపం వెళ్తే ఎంత అవమానించారంటే అంత అవమానించారు అంతమంది హీరోలు. కానీ చిరంజీవి గారు ఏం అనలేక ఏం మాట్లాడలేక ఇండస్ట్రీ కోసం ఒక అడుగు ముందుకు వెనక్కేసి ఇండస్ట్రీని కాపాడండి, ఇండస్ట్రీని నిలబెట్టండి, చిన్న సినిమాని బతికించండి, పెద్ద సినిమాలకి ప్రకారం చూసి రేట్లు ఇవ్వండి. 5 రూపాయలకు అమ్మలేం ప్లీజ్, ఈ 35 రూపాయలకు అమ్మలేం ప్లీజ్, రిక్వెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తుంటే కళ్ళని నీరు వచ్చింది మాకు అందరికీ. మా ఇండస్ట్రీ కోసం ఇంత పెడదా చిరంజీవి గారు, అవసరమా మా కోసం ఈయన అనిపించింది. ఆ రోజు అందరి కోసం వెళ్ళాడు కాబట్టి మేము అందరూ వాడు అంటున్నాం. అది ఇంతకు వీళ్ళందరూ అందరి కోసం వెళ్ళా, వీళ్ళ కోసం స్వార్థం కోసం వెళ్ళారు వీళ్ళంతా. వీళ్ళు ఎప్పుడూ స్వార్థపడలేదు. ఓకే సరే, ఎవరు వెళ్ళినా స్వార్థం కోసమే వెళ్ళారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి, బాగుపడాలి అంటే ఎటువంటి కార్యాచరణ రూపొందించాలంటారు, ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలంటారు? సరే, ఏ ప్రణాళికలు ఏం కార్యాచరణ, అన్ని కార్యక్రమాలు అయిపోయాయి, ప్రణాళికలు అయిపోయాయి. అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు, అక్కడ విశాఖపట్నంలో భరత్ గారికి తెలుసు, బాలకృష్ణ గారి చిన్నోళ్ళకి, చిరంజీవి గారికి తెలుసు, దుర్గేష్ గారికి తెలుసు, బాలయ్య బాబుకి తెలుసు. మొత్తం అందరూ ఒక పకడ్బందీగా విశాఖపట్నం ఎన్ని స్టూడియోలు కట్టాలి, ఎలా డెవలప్ చేయాలి, టూరిజం అండ్ ఎంటర్టైన్మెంట్ గోదావరి గట్టు మీద ఎలా డెవలప్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా ఇన్కమ్ తెప్పించాలి, విజయవాడలో ఎలా స్టూడియో కట్టాలి, అలాగే మొత్తం టోటల్గా ఆధ్యాత్మిక తిరుపతిలో ఎలా కట్టాలి, మదనపల్లి హిల్స్లో ఎలా కట్టాలి, ఇస్ ద డిఫరెంట్ అంతా కూడా రాష్ట్రంలో సస్యామలోంచి ఇండస్ట్రీని డెవలప్ చేసుకుంటూ మనం ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి, ఇన్కమ్ని ఎలా తీసుకొచ్చి గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూ మనకు అది ఇస్తున్న రెవెన్యూని మనం ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ ఇప్పించాలి, సినిమా ఇక్కడ షూటింగ్ జరగాలి, అక్కడ షూటింగ్ జరగాలి, ఇక్కడ ఇబ్బంది పడకూడదు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అక్కడ నిర్మాతల ఆఫీసులు ఉండాలి, ఇక్కడ నిర్మాతల ఆఫీసులు ఉండాలి, అన్ని 2 రకాలు జరగాలి, 50-50 షూటింగ్ జరగాలి అనేది ఆల్రెడీ స్కెచ్ అంతా అయిపోయిందండి. 2029 కల్లా సస్యశ్యామలమైన విశాఖపట్నంలో రోజుకి 15 షూటింగ్లు జరుగుతాయి. హైదరాబాద్ లో స్టూడియోలు అక్కడ వస్తాయంటారు, ఒక రామానాయుడు స్టూడియో, ఒక రామోజీ ఫిల్మ్ స్టూడియో, గవర్నమెంట్ స్టూడియోలు స్టూడియో, గవర్నమెంట్ స్టూడియోలు రావాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంటే స్టూడియోలు కట్టాలి, అది మా ఆలోచన. జనరల్ గా ఇండస్ట్రీ గవర్నమెంట్ స్టూడియోలు కడితే లాభం అంటారా, లేదు ఇట్లా స్థలాలు ఇచ్చి మీ గవర్నమెంట్ స్టూడియోలు మీరే డెవలప్ చేసుకుంటే లాభం? కడితేనే లాభం. గవర్నమెంట్ కట్టి మొత్తం టోటల్గా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎవరి వాళ్ళకి డెవలపింగ్ ఇచ్చేయాలి. గవర్నమెంట్ స్టూడియోలు మాత్రం గవర్నమెంటే కట్టాలి. అంటే ఎందుకు అడుగుతున్నాం అంటే ఆ మాట, అది డెవలపింగ్ అయితే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆ ఎంప్లాయ్మెంట్ అనేది కొన్ని వేల మందికి, మన లక్షల మందికి ఆ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కనుక అందుకనే డెవలప్ చేయడానికి 32 కిలోమీటర్లో మనకి భీమిలి కారిడార్ ఉంది, బీచ్ రోడ్. ఆ బీచ్ రోడ్ కారిడార్ వేసి కొన్ని వేల మంది మనకు ఉద్యోగాలు సృష్టించవచ్చు. అందుకే నేను గవర్నమెంట్ చేయాలంటున్నాను. నేను వేరే ప్రైవేట్ వేరు, గవర్నమెంట్ చేయడం వేరు. గవర్నమెంట్ చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా మనం జిఎంఆర్కి వాళ్ళకి ఎలాగిస్తాము, మాకు ఇంత పర్సంటేజ్, మీకు ఇంత పర్సంటేజ్, డెవలప్ చేయడానికి మీకు ఇంత, స్టూడియో కట్టడానికి మీకు ఇంత, మాకింత, అంతే తప్ప మాకు ఇదిగో ఇది మేము ఈ ల్యాండ్ ఇచ్చాం, మీరు మాకు ఇది పర్సంటేజ్ ఇవ్వండి, మీరు డెవలప్ చేయండి. మొత్తం టోటల్గా ఎంప్లాయ్మెంట్ అనేది మొత్తం టోటల్గా 80% లోకల్ ఎంప్లాయీస్ నేర్చుకోవాలి, 20% అదర్ ఎంప్లాయీస్ నేర్చుకోవాలా. మొత్తం టోటల్గా మీరు ఇన్కమ్ చేసి మీరు ఇన్కమ్ ఎంత తీసుకోండి, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టినందుకు మాకు ఎంతది, మాకు గవర్నమెంట్కి ఎంత ఇవ్వండి, ఎవ్రీ మంత్ ఎంత ఇవ్వాలి అని పెట్టుకోవాలి.